పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాసం కొనసాగిస్తున్నారు. నెల రోజులుగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ప్రజాప్రతినిధులు పాల్గొని సోదర భావాన్ని చాటారు. వికారాబాద్లోని సత్యభారతి ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ హాజరయ్యారు. దేవుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్పీకర్ ఆకాంక్షించారు. మత సామరస్యానికి ఇఫ్తార్ ప్రతీక అని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. హిందూ ముస్లిం అనే తేడా లేకుండా సోదరుల్లా కలిసి ఉండాలని ఆయన సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కేజేఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. सरकार का दुआ दीजिए, उसका दुआ मांगिए और हुस्नाबाद का डेवलपमेंट के लिए दुआ मांगिए और जनता सबका जो किसान है आज गांव में किसान में काम करती है, मेहनत करते हैं, उनका भी दुआ मांगिए. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ఆధ్వర్యంలో చిన్న మసీదులో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ కోటిరెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఈ విందులో పాల్గొన్నారు. మహబూబాబాద్ లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయకులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసపు ఉపవాస దీక్షలు, ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మదిరలో తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు అందజేశారు. ఒకరికొకరు పండ్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇఫ్తార్ విందులలో పాల్గొనడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తూ మత సామరస్యాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.